తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ ఇన్ఛార్జు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. పలు తీర్మానాలను ఆమోదించి జిల్లా మహానాడుకు పంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. స్వర్గీయ ఎన్టీఆర్ను భారతరత్నతో గౌరవించాలని తీర్మానం చేశారు. ఈ నెల 23న రాజమండ్రిలో జరిగే జిల్లా మహానాడుకు, 27న కడపలో జరిగే మహానాడుకు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు. ప్రతిదీ మేము ప్రయత్నించడం జరుగుతుంది. అది అందరూ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి జవాన్ తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా చేసుకునే పండగ, దశాబ్దాలుగా జరుగుతున్న పండగ మహానాడు. దాంట్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుని ఏర్పరచుకొని తీర్మానాలు తీసుకొని తద్వారా పార్లమెంట్ స్థాయి మహానాడుని నిర్వహించుకొని ఏదైతే మెయిన్ మహానాడు ఉంటా ఉందో ఈ సంవత్సరం ఏదైతే కడపలో ఉందో దానికి సిద్ధమయ్యే విధంగా కార్యకర్తలంతా కూడా సంసిద్ధం చేసే విధంగా కీలకమైన తీర్మానాలు. ఒకటి, పహల్గామ్లోని ఏదైతే మరణించిన వారు కానివ్వండి, మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే పోరాడుతున్నప్పుడు సైన్యంలో ఏదైతే వీరమరణం పొందిన జవాన్లు కానివ్వండి ముందుగా నివాళులు అర్పించి, అలాగే ఏదైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు మరణించిన వారికి కూడా నివాళులు అర్పించి పలు తీర్మానాల పైన ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయో, ఏదైతే మనం కూటమి ప్రభుత్వ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఇచ్చున్నారో దానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈ కూటమి పైన ఉన్న దానిపైన కూడా చర్చించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి యొక్క అధ్యక్షన జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానమైన తీర్మానం సీనియర్ నాయకులు, మా అందరికీ కూడా గురువర్యులు, మాజీ శాసన మండలి సభ్యులు త్రిబుల్ చౌదరి గారు ప్రవేశపెట్టారు. ఏదైతే విశ్వవిఖ్యాత నటస్వారభౌముడు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలన్న దాన్ని తీర్మానాన్ని మరింత బలోపేతం చేసి ఇక్కడి నుంచి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం 23వ తారీఖున రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడులో కూడా తీర్మానం చేసి ఏదైతే మెయిన్ మహానాడు కడప కూడా పంపించడం జరుగుతా ఉంది. ఒకటి, కార్యకర్తలు ఉత్సాహం కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ జెండాని నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో పాటు ఈ యొక్క పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వారందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం, అలాగే మేము కూడా ప్రయత్నించడం జరుగుతుంది. అది అందరూ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి జవాన్ ఓలపల్లి ప్రతిదీ మేము ప్రయత్నించడం జరుగుతుంది. అది అందరూ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి జవాన్ ఓలపల్లి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ